అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సింహాద్రి రాఘవేంద్రరావు బీఎస్సీ తరఫున నామినేషన్ వేసిన ఒక అతను ఎర్రగడ్డ వెంకటరావు గురించి కొంచెం అవాకులు పేరారు. అతను నాకు గన్నవరం రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆఫీసులో కనిపించి నేను బీఎస్పీ తరఫున నామినేషన్ వేశాను, మన కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా చేర్చడానికి అని చెప్పేసి నాకు 30 లక్షల రూపాయలు ఇస్తే నామినేషన్ తిరస్కరించకుండా ఉంచుతాను ఎస్సీ అని చెప్పి ఎస్సీలు కూడా చాలా చులకనగా మాట్లాడిన వ్యక్తి అతను. ఎస్సీలు కూడా చులకనగా మాట్లాడు. ఆయన అసలు విజయవాడలో ఏ కాపు సంఘానికి అధ్యక్షుడో కూడా మాకు తెలియదు. మేము కూడా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము, కాపు సంఘాలతో పనిచేసాము. అతను ఏ కాపు సంఘానికి అధ్యక్షుడో కూడా తెలియదు. అసలు నువ్వు బీఎస్పీ తరఫున నామినేషన్ వేస్తే వైవీఆర్ ఆఫీస్కి ఐకాన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి నీకు? అసలు నువ్వు వెళ్ళాల్సి ఎందుకు వచ్చావు? బీఎస్సీ తరఫున బడుగు బలమైన వర్గాలకి సేవ చేయాల్సి నువ్వు ఎందుకు యాలగడ్డ వెంకటరావు ఆఫీస్కి వెళ్ళి ఐకాన్ ఆఫీస్కి వెళ్ళాల్సి మాట్లాడాల్సిన పని ఏంటి? బేరం కుదుర్చుకోవడానికి వెళ్ళావా? నీకు ఎప్పుడు ఇటువంటి పనులు చేసి బేరం కుదుర్చుకోవడం నీ పని? బేరం కోసం కాపు కులాలు వాడుకుంటున్నావా? వెంకటరావు గారికి రంగా గారిని మాట్లాడారని చెప్పేసి అన్నావు. అసలు అంత డీప్ డిస్కషన్ నీతో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీతో మాట్లాడాల్సింది నువ్వెందుకు నామినేషన్ వేసావని చెప్పి పిలిచారా? నువ్వు వెళ్ళాను అన్నావు. నువ్వు అమ్ముకోవడానికి వెళ్ళావా బీఎస్పీ పార్టీని? యార్లగడ్డ వెంకటరావు పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో కూడా రంగా గారంటే చాలా అభిమానంగా మాట్లాడారు, చాలా అభిమానంగా ఉండేవాడు. యార్లగడ్డ రాజగోపాల్ వాళ్ళ ప్రధాన గారు యార్లగడ్డ రాజగోపాల్ గారు రంగా గారితో పోటీ చేసి రంగా గారి మీద ఓడిపోయినా సరే రంగా గారి గురించి చాలా గొప్పగా చెప్పారు రాజగోపాల్ గారు, మా ప్రధాన గారు అని చెప్పేసి చాలాసార్లు చాలా పలు సందర్భాల్లో కూడా ఆయన సమావేశాల్లో కూడా వివరించారు కూడా. ఇది ఇతను అనుకున్నట్టుగా డబ్బులు ఇవ్వలేదని చెప్పి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఈ బీఎస్పీ పార్టీని బేరం పెట్టిన ఇతను సమాజం వదిలిపెట్టదని చెప్పి నేను ఈ విధంగా తెలుస్తున్నాను. అట్లాగే కాపులు కూడా ఇతని మాటలు ఎవరు కూడా నమ్మొద్దని నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఆపోజిట్ వైసీపీ తరఫున పోటీ చేసే వ్యక్తిని ఎంత ఇదిగా తిట్టారో, ఎస్సీలను ఎంత చులకనంగా మాట్లాడారో నాకు తెలుసు. మీరు మాట్లాడింది మరి ఎంతలోనే మారిపోయి ఎంత డబ్బు కమ్ముడిపోయి నువ్వు యార్లగడ్డ వెంకటరావు గురించి తప్పుగా మాట్లాడుతున్నావో నీ విఘ్నతగా వదిలేస్తున్నావు. అది ఒకటి తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి మీకు తెలియజేసుకున్నా సింహాద్రి రాఘవేంద్రరావు. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని కాపు వర్గంలో ఉన్న అందరూ కూడా జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, యార్లగడ్డ వెంకటరావుకి సపోర్ట్ చేసి బాలశౌరి గారిని, యార్లగడ్డ వెంకటరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన గన్నవరం నియోజకవర్గ కాపు ప్రజలందరూ కూడా నేను విన్నవించుకున్నాను, తెలియజేసుకుంటున్నాను.